ఈరోజు దేవుని వాగ్దానము 109వ కీర్తన 4-5 వచనాలు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. ప్రియా స్నేహితుడా, దేవుని బిడ్డ, ప్రార్థించు సమయములో నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు శత్రువులను కూడా ప్రేమించాలి. ఇది దేవుడు మనకు నేర్పించినటువంటి గొప్ప అపారమైనటువంటి ఒక సంపద వంటిది. ఇలాగూ గనుక మనము చేసినట్లయితే దేవుని ప్రేమించువారుగా ఉంటాం. కనబడే మనిషిని ద్వేషించినప్పుడు చూడకుండా ఉండే దేవుని మనము ప్రేమించలేము. కావున ప్రియబిడ్డలారా, నీ శత్రువై ఉండగా దేవుడు నిన్ను ప్రేమించాడు. అలాగుని నీ పగవారి నిన్ను ద్వేషించినప్పటికీ, నిన్ను తృణీకరించినప్పటికీ దేవుడు నీ యందు ఉండాలంటే, ఆయన సావాసాన్ని కోరిన వాడవైతే నీ శత్రువుని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అది దావీదు భక్తుడు మనకు నేర్పించే గొప్ప అపారమైనటువంటి ఒక దేవుని యొక్క గుణగణములు మనకు నేర్పిస్తున్నాడు. అలాగూ మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనతో ఉండి, మనలో ఉండి, మనల్ని సరైన మార్గములో, ఆశీర్వాదకరమైన మార్గములో మనల్ని నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుక దీవించునుగాక.